తెలుగు సినిమా పరిశ్రమలో ఉండే రచయితలు, దర్శకులు ఒక కథను రాసేటప్పుడు ఆ కథకి ఏ హీరో అయితే సెట్ అవుతాడు, అతని బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలో అన్ని చూసుకుని కథలో మార్పులు చేర్పులు చేస్తారు. చివరికి కథ కంప్లీట్ అయినాక మూవీ మేకర్స్ హీరోలకి కథను కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే హీరోలు వేరే సినిమాల్లో బిజీగా ఉండటమో లేక సినిమా నచ్చకపోవడం వల్లనో వేరే ఇతర కారణాల వల్లనో కథను వదులుకుంటారు. అలా వదులుకున్న కథను వేరే హీరోలకి చెప్పి ఒప్పిస్తారు డైరెక్టర్స్. అలా వేరే హీరోలు చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అయితే నందమూరి బాలకృష్ణ కూడా అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను వదులుకున్నాడు. ఆ బ్లాక్ బస్టర్ సినిమాలేంటో ఈ షార్ట్ లో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ సింహాద్రి. ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ 1 చేసిన తర్వాత రాజమౌళి సింహాద్రి సినిమాను బాలయ్యతో చేద్దాం అనుకున్నారు. కానీ అప్పటికే పలనాటి బ్రహ్మనాయుడు సినిమాను చేస్తున్నాడు బాలయ్య. పైగా కొత్త డైరెక్టర్ కావటంతో సింహాద్రి సినిమాను వదులుకున్నాడు. చివరకు జూనియర్ ఎన్టీఆర్ తో చేసి ఇండస్ట్రీ హిట్ ను కొట్టాడు రాజమౌళి. అయితే బాలయ్య చేసిన పలనాటి బ్రహ్మనాయుడు అట్టర్ ఫ్లాప్ అయ్యింది. సెకండ్ వన్ చంటి. తమిళంలో పి వాసు డైరెక్షన్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చంటి సినిమాను తెలుగులో బాలయ్యతో చేయాలని పరుచూరి బ్రదర్స్ అనుకున్నారు. కానీ బాలయ్యకి కథ నచ్చకపోవడంతో వెంకటేష్ కి చెప్పారు. అలా వెంకటేష్ చేసిన సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. థర్డ్ వన్ జానకి రాముడు. నాగార్జున విజయశాంతి కాంబినేషన్ లో వచ్చిన సినిమా జానకి రాముడు మొదటగా బాలయ్య వద్దకే వచ్చింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా చేద్దామనుకున్నాడు బాలయ్య. కానీ కోడి రామకృష్ణ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. దీంతో బాలయ్య కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత రాఘవేంద్ర డైరెక్షన్ లో ఈ సినిమా తీసి భారీ హిట్ కొట్టాడు నాగార్జున. ఫోర్త్ వన్ సింహరాశి. రాజశేఖర్ హీరోగా వచ్చిన సినిమా సింహరాశి. ఈ సినిమా కూడా బాలయ్య చేయాల్సిందే. కానీ రీమేక్ చేయటం ఇష్టం లేని బాలయ్య నో చెప్పటంతో రాజశేఖర్ చేసి సూపర్ హిట్ ను అందుకున్నాడు. ఫిఫ్త్ వన్ క్రాక్. రీసెంట్ గా వచ్చిన సినిమా క్రాక్. ఈ సినిమాని కూడా బాలయ్యనే చేయాల్సింది. అయితే ఈ కథ నార్మల్ యాక్షన్ సినిమాలానే ఉందని బాలయ్య ఈ సినిమాని వదులుకున్నాడు. అయితే డైరెక్టర్ గోపిచంద్ రవితేజతో కలిసి సూపర్ హిట్ ను అందుకున్నాడు. ఓకే ఫ్రెండ్స్, బాలయ్య ఈ సినిమాలు చేస్తుంటే ఎలా ఉండేదో కామెంట్ చేయండి.